హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎండు రొయ్యలు పచ్చి కారంతో కోడిగుడ్డు కర్రీ చేసుకుందామండి. ఇది రైస్తో, రోటీస్తో, లంచ్లో అయినా సరే, డిన్నర్కి అయినా సరే చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుందండి. ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎంత తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక చేతి నిండుగా రొయ్యల్ని తీసుకున్నాను. ఎండు రొయ్యల్ని శుభ్రం చేసేసి వాటర్లో అరగంట పాటు నానబెట్టి తీసుకున్నాను, శుభ్రంగా వాష్ చేసేసి. అలాగే అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల కోసం. పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇక్కడ 10-12 పచ్చిమిర్చి వేసుకోవాలండి. మాకు స్పైస్ని పెట్టి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ చేసుకోవచ్చు అండి. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వాటితో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, పల్స్ మోడ్లో పెట్టేసి. చూడండి, ఇలాగా గ్రైండ్ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అందులోకి మేము సాల్ట్, పసుపు యాడ్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి, ఎండు రొయ్యల్ని. అవి వేసేసి ఒక 2-3 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ప్రాన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది, పచ్చివాసన అంతా పోయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 పెద్ద ఉల్లిపాయలని తీసుకున్నాను, దగ్గరగా 1/2 kg వరకు. ఇందులో ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయండి. అలాగే పచ్చిమిర్చి, మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఆనియన్స్ అన్నీ కూడాను సాఫ్ట్ అయ్యే వరకు. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. మేము ఆల్రెడీ ప్రాన్స్లో సాల్ట్, పసుపు వేసుకున్నాము, అందుకని కొంచెం చూసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి, ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉల్లిపాయలు అడుగు పట్టేస్తాయి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒకసారి మేము సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ సరిపోయింది. ఇక్కడ బాయిల్ చేసుకున్న 7 to 8 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఎగ్స్ని బాయిల్ చేసుకొని వాటికి పీల్ చేసేసిన తర్వాత స్లిట్స్ చేసుకోవాలండి. స్లిట్స్ వేసుకుంటే కర్రీలో వేసి కుక్ చేసుకున్నప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడాను గుడ్డు లోపల వరకు పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇందులోకి బాగా కలుపుకోవాలండి. మా కర్రీ మొత్తం కూడాను గుడ్లకి పట్టే విధంగా మసాలా అంతా కూడాను అలా వేసేసిన తర్వాత కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీరని కూడా, ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. ఫ్రెష్ కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోవాలి అంతా కూడాను. ఇది రైస్తో, రోటీస్తో చాలా బాగుంటుందండి. అసలు దీంతో, ఈ కర్రీతో ఒక ముద్ద ఎక్కువగానే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. ఇది లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే బాగుంటుందండి. ఇలా కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ వరకు ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడిగా రైస్తో, రోటీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్పైస్ పడేవాళ్ళు ఈ రెసిపీ అయితే, ఈ కర్రీ అంటే చాలా ఇష్టపడతారండి. ఇది లంచ్ బాక్స్లోకైనా సరే మేము ప్రిపేర్ చేసి పెట్టవచ్చు, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.